ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఒక కామన్ బిలీఫ్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుందని. కానీ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పండి. మన చుట్టూ చాలామంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అవుతున్నారా? రోజుకు 12 గంటలు పనిచేస్తున్న లేబర్ ఎందుకని బిలియనీర్ కావట్లేదు? ఒక్కడంటే ఒక్క లేబర్ కూడా బిలియనీర్ మిలియనీర్ లిస్ట్లో ఉండడు. ఇలా ఎందుకు? అలాగే స్కూల్లో టాపర్గా ఉన్న స్టూడెంట్ కూడా లైఫ్లో స్ట్రగుల్ అవుతాడు ఎందుకు? ఇక్కడ ప్రాబ్లం హార్డ్ వర్క్లో ఉందా, లేక మనం సక్సెస్ను అర్థం చేసుకున్న విధానంలో ఉందా? ఫ్రెండ్స్, ఈరోజు మనం సక్సెస్ గురించిన కొన్ని అన్కంఫర్టబుల్ నిజాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను నా చిన్నతనం నుండి ఒక విషయాన్ని పదే పదే వింటూనే ఉన్నాను, కష్టపడితేనే ఫలితం వస్తుందని. ఐ హోప్ దీన్ని మీరు కూడా ఎక్కడో అక్కడ వినే ఉంటారు. బహుశా ఇది పూర్తిగా తప్పు కావచ్చు, అలాగని కంప్లీట్గా నిజం కూడా కాదు. ఇక్కడ నిజమేంటంటే, హార్డ్ వర్క్ ఈజ్ జస్ట్ ఏ బేస్ లైన్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన ఒక వ్యక్తి 10 years ఒకే ఫీల్డ్లో హార్డ్ వర్క్ చేశాడు. కానీ అదే టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఒకడు ట్రెండింగ్ ఫీల్డ్ను చూస్ చేసుకొని చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాడు. అంటే ఈ ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ఇద్దరి ఎఫర్ట్స్ సేమ్గా ఉన్నా రిజల్ట్ మాత్రం డిఫరెంట్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే, హార్డ్ వర్క్ డైరెక్షన్ కరెక్ట్గా లేకపోతే అది నీకు స్ట్రగుల్స్ను మాత్రమే మిగులుస్తుంది, సక్సెస్ను కాదు. అలాగే మనలో చాలామంది లక్ అన్న పదాన్ని ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది కాబట్టి. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే, మీరు ఏ ఫ్యామిలీలో పుట్టారో, ఏ స్కూల్లో చదివారో, మీకు ఎక్స్పోజర్ ఎంత వచ్చింది, ఇవేవి మీ కంట్రోల్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు సిటీలో పుట్టి మంచి ఎడ్యుకేషన్, కావలసినంత ఇంటర్నెట్, అలాగే మంచి కనెక్షన్స్, ఇలా వాడికి కావలసిన ప్రతి దాన్ని యాక్సెస్ చేయగల వ్యక్తి ఒక సైడ్, బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని ఇంకో పర్సన్ మరో సైడ్. ఇక్కడ వాళ్ళకి సేమ్ టాలెంట్ ఉన్నా స్టార్టింగ్ పాయింట్ మాత్రం సేమ్ కాదు కదా. సో ఇది లక్ కాకుండా మరి ఇంకేంటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లెసన్, లక్ను కంప్లీట్గా ఇగ్నోర్ చేయడం కాదు, లక్ వచ్చినప్పుడు రెడీగా ఉండటం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి వింటూ వచ్చిన నిజాల గురించి మాట్లాడుకుందాం. మంచి వ్యక్తులకు ఆల్వేస్ మంచే జరుగుతుందంట, కానీ రియల్ వరల్డ్లో టాలెంట్ ఉన్నోడు ఎవ్వడూ పెద్దగా కనిపించడు, కానీ హానెస్టీ లేని వాళ్ళే ఎక్కువ సక్సెస్ అవుతారు. ఇది వినడానికి కాస్త అన్ఫేర్గా అనిపిస్తుంది, కానీ ఇదే వాస్తవం. ఇక్కడ మార్కెట్లో వాల్యూస్ క్రియేట్ చేసేవాడికి రివార్డు వస్తే, వాటిని పాటించే కామన్ మ్యాన్కి మాత్రం మంచివాడు అనే ట్యాగ్ లభిస్తుంది. ఇక్కడ హానెస్ట్ బిజినెస్ మ్యాన్ స్లోగా గ్రో అవుతాడు, కానీ అగ్రెసివ్గా మార్కెటింగ్ చేసేవాడు మాత్రం చాలా ఫాస్ట్గా గ్రో అవుతాడు. అంటే మనం గమనించాల్సింది, లైఫ్ ఎప్పుడూ ఫెయిర్గా ఉండదు. ఇక్కడ గెలవాలంటే సచ్చినట్టు ఆ గేమ్ రూల్స్ను అర్థం చేసుకోవాలి. మనకు అనిపిస్తుంది, నేను ఇంత కష్టపడుతున్నాను, కానీ ఎవడూ నా కష్టాన్ని గుర్తించట్లేదు. ఇక్కడ రియాలిటీ ఏంటంటే, పీపుల్ డోంట్ కేర్ అబౌట్ యువర్ స్ట్రగుల్, దే ఓన్లీ నోటీస్ యువర్ రిజల్ట్. నీ ప్రయాణం ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా ఫైనల్గా అందరూ నిన్ను అడిగేది ఒక్కటే, రిజల్ట్ ఏంటని. ఇది వినడానికి హార్ష్గా అనిపించినా ఇదే నిజం. ఒకటి సింపతి కోసం కాదు, వాల్యూ క్రియేట్ చేయడానికి మాత్రమే పనిచేయాలి. మన దృష్టిలో సక్సెస్ అంటే గ్లామర్, మనీ, ఫ్రీడమ్ అనిపిస్తుంది, కానీ మనం వినే ప్రతి సక్సెస్ స్టోరీ వెనుక ప్రపంచానికి కనిపించని ఒక భారీ మూల్యం దాగి ఉంటుంది. చాలామంది కేవలం గెలుపు ఇచ్చే మెరుపులను చూసి మురిసిపోతారు, కానీ ఆ స్థాయికి చేరడానికి ఎన్నింటినో సాక్రిఫైస్ చేయాలి. లైక్ ఎన్నో నిద్రలేని రాత్రులు, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు, చివరిగా ఇంపార్టెంట్, నిరంతరం మన వెన్నంటే ఉండే మానసిక ఒత్తిడి. వీటిని ఎవరూ గమనించరు. విజయం అనేది ఉచితంగా వచ్చేది కాదు, అది మన నుంచి అత్యంత విలువైన సమయాన్ని, ప్రశాంతతను వడ్డీతో సహా వసూలు చేస్తుంది. ఆ అదృశ్య వ్యయాన్ని భరించడానికి సిద్ధపడకుండా కేవలం గమ్యాన్ని మాత్రమే ప్రేమించేవారు నిజమైన సక్సెస్ను ఎప్పటికీ అందుకోలేరు. గెలవడం అంటే కేవలం లక్ష్యాన్ని చేరడం మాత్రమే కాదు, ఆ ప్రయాణంలో పలకరించే ప్రతి కష్టాన్ని చిరునవ్వుతో అంగీకరించడం. ఇక్కడే మిమ్మల్ని నాకు ప్రశ్న అడగాలనిపిస్తుంది, ఆర్ యు రెడీ టు పే ద ప్రైస్? సక్సెస్ ఫ్రీగా రాదు బ్రో, ఎవ్రీ సక్సెస్ హ్యాజ్ ఏ హిడెన్ బిల్. మన జీవితాల్లో మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే, ఎదుటి వాళ్ళు రాసిన సక్సెస్ నిర్వచనాన్ని మనపై మనమే రుద్దుకోవడం. సమాజం ఒక మూస పద్ధతిని సెట్ చేసింది, మంచి ఉద్యోగం ఉండాలి, సంపాదన పెరగాలి, సరైన టైంకి పెళ్లి కావాలి, ఇవి ఉంటేనే నువ్వు సక్సెస్ అయినట్లు అని ఒక భ్రమను కల్పిస్తుంది.
కానీ అసలైన ప్రశ్న ఏంటంటే, ఈ పరుగులో నీ సంతోషం ఎక్కడుంది? ఒకరికి పొద్దున 9 నుండి సాయంత్రం 5 వరకు చేసే సెక్యూర్డ్ జాబ్లో తృప్తి ఉండొచ్చు. మరొకరికి ఆ కంఫర్ట్ జోన్ వదిలేసి ఫ్రీడమ్ కోసం చేసే బిజినెస్లో కిక్ ఉండొచ్చు. ఇక్కడ ఇద్దరి దారులు వేరైనా ఎవరికి వారు సక్సెస్ఫుల్లే. అందుకే సమాజం చెప్పే మాటలను గుడ్డిగా కాపీ చేయకుండా అసలు నీకు ఏం కావాలో నువ్వు డిఫైన్ చేసుకో. నీ సక్సెస్ యొక్క డెఫినేషన్ నీ చేతుల్లో లేకపోతే నీ లైఫ్ మొత్తం ఒక అర్థం లేని గందరగోళంగా మిగులుతుంది. ఫ్రెండ్స్, సక్సెస్ అంటే అదేదో ఒక డెస్టినేషన్ అని, అక్కడికి వెళ్తే సెటిల్ అయిపోతామని అనుకోకండి. అసలు సక్సెస్ అనేది ఒక ప్రాసెస్, అదొక నిరంతర ప్రయాణం. ఇది ఒక్క రోజుతో ఆగిపోయే ముచ్చట కాదు. ఇది ఒక కంటిన్యూస్ గేమ్. ఇక్కడ మనం చేయాల్సిందల్లా కష్టపడటం, కాస్త స్మార్ట్గా ఆలోచించడం, వీటితో పాటు లక్ అనేది కూడా ఒక ఫ్యాక్టరీ అని అంగీకరించటం. అన్నిటికంటే ముఖ్యంగా ఆ సక్సెస్కి నీకంటూ ఒక సొంత డెఫినేషన్ ఉండాలి. ఎప్పుడైతే నీకు నువ్వే ఒక దారిని వెతుక్కుంటావో అప్పుడు నువ్వు సక్సెస్ వెనుక పడాల్సిన అవసరం ఉండదు. ఆ సక్సెసే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఇప్పుడు మీరు దేని వెనకైతే పరిగెడుతున్నారో ఆ సక్సెస్ నిజంగా నీదేనా, లేక ఎవడో నీ నెత్తి మీద రుద్దిన భారమా? ఈ చిన్న ప్రశ్నకి నీ దగ్గర హానెస్ట్ ఆన్సర్ ఉంటే నీ లైఫ్ డైరెక్షన్ ఆటోమేటిక్గా మారిపోతుంది. ఇది నా పర్స్పెక్టివ్ మాత్రమే. ఒకవేళ నా మాటలు మీకు కనెక్ట్ అయితే మీ ఫ్రెండ్స్లో నలుగురికి ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అక్కడ మిగిలిన ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంకో హానెస్ట్ కన్వర్జేషన్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్.